హాయ్, ఆల్రౌండర్ మెంతాకు మిరుం చేసుకుందామా. మిక్సీ జార్లో ఎండు కొబ్బరి, ఎండుమిరప్పొడి, సాల్ట్, చింతపండు, బెల్లం, కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసి ఆనియన్ పీసెస్, తెల్లవాయలు వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ స్టవ్ పైన ఒక కడాయి ఉంచి 10 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్, ఆవాలు, మినపప్పు వేసి చిటపటలాడే మాదిరి ఫ్రై చేసుకోవాలి. ఇంత ఆయిల్ పట్టిందే అని అనుకోకండి, ఇది 1 or 2 months స్టోర్ చేసుకోవచ్చు దీన్ని. నెక్స్ట్ క్లీన్ చేసి కడిగి పెట్టుకున్న మెంతాకుని ఇందులోకి వేయాలి. ఇల్లంతా నేనే అన్నట్టుగా ఎగురుతుంది, బీ కేర్ఫుల్. జస్ట్ ఒక లిడ్, మెంతాకు వేయంగానే జస్ట్ ఒక లిడ్ని ఇలా అడ్డం పెట్టుకొని కలపండి. నాకంటే వీడియో తీస్తున్నాను కాబట్టి స్కోప్ లేదు. ఇలా ఆకు బాగా గట్టిగా బిరుసుగా అయ్యే మాదిరి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత గ్రైండెడ్ పేస్ట్ వేసి బాగా కలుపుతూ నూనెంతా అది తీసుకొని లాగే మాదిరి బాగా కలపాలి. మూత పెడుతూ తీస్తూ మధ్యలో పసుపు వేసుకొని ఫ్లేమ్ని తగ్గిస్తూ ఎక్కిస్తూ ఇలా చేసుకోవాలండి. స్టీల్ది పెడితే మాడుతుంది, సో అందుకని నాన్ స్టిక్ది పెట్టాను. ఇది ఫినిష్ అయ్యింది అని ఎలా తెలుస్తుంది అంటే కడాయి నుంచి కొంచెం లూజ్ అవుతూ వస్తుంది, తర్వాత షేడ్ మారుతుందండి కలర్, ఆయిల్ కూడా పైకి స్ప్రెడ్ అవుతుంది. ఇది చాలా బాగుంటుంది హాట్ రైస్కి, కర్డ్ రైస్కి అండ్ నెక్స్ట్ చపాతీకి, ఊతప్పంకి కూడా చాలా బాగుంటుందండి. ఇంకెందుకు లేటు, ట్రై చేసేసేయండి, చేసుకోండి, ఇంట్లో వాళ్ళకు తినిపించండి.